విశాఖ జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ దాసరి ఈశ్వరరావు లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కుకున్నాడు. పెందుర్తి ప్రాంతానికి చెందిన బంగారు ఆభరణాల వ్యాపారి ఎస్ఆర్జే అప్పారావు నుంచి 50,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రఘురం కాలనీలోని నివాసంలో ఏసీబీకి పట్టుపట్టారు. ఈ ఏడాది 2025 మే నెలలో ఫిర్యాదుదారు అనకాపల్లిలోని తన ఖాళీ షాప్ ను అద్దెకు ఇచ్చి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. జూలై 16న ఆ కిరాయి షాప్ నుంచి పక్కనున్న జ్యువెలరీ షాప్ లోకి గుంత తవ్వి దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తన పాత్ర ఉందని అనుమానంతో ఎస్ఐ ఈశ్వరరావు దుకాణం తాళాలు తీసుకుని అడ్వాన్స్ 2 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. తాళాలు ఇవ్వడానికి కేసులో ఇరికించకూడదంటే మొదట 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసి తర్వాత 50,000 రూపాయలు ఒప్పుకున్నారు. ఈ నెల ఆగస్టు 2వ తారీఖున మళ్లీ 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఎస్ఐ లంచం స్వీకరించిన వెంటనే ఏసీబీ అధికారులు చూసి నోట్ల కట్టను ఇంటి వరండాలో పడేశారు. రసాయన పరీక్షల్లో 2 చేతులు వేళ్లకు పాజిటివ్ రాగా వరండా ఫ్లోర్ పై కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ సందర్భంగా 50,000 రూపాయలు నోట్ల కట్ట స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి టౌన్ ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.